అందరికీ నమస్కారం. ఇది జియో 29 గురించి. అయితే జియో 29 అనేది ఏం లేదు. జియో 55 స్థానంలో వచ్చినటువంటి జియోనే జియో 29. అయితే ఆహ్, మధ్యప్రదేశ్‌లో మధ్యప్రదేశ్ పీఎస్సీకి జడ్జిమెంట్ ఎవరిచ్చారంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జి గారు జేఎస్ పాల్ గారే ఇచ్చారు. ఈ జడ్జిమెంట్‌లో ఈయన ఏం చెప్పారంటే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కూడంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించాలని చెప్పారు. కానీ తెలంగాణలో వచ్చే వరకు తెలంగాణలో కంప్లీట్‌గా ఆయన ఏం చెప్పిండంటే, మీరు లేట్‌గా రావడం ద్వారా అంటే లేట్‌గా రావడం వల్ల నేను కేస్‌ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ జడ్జి గారు ఈ జియో 29 మీద ఇది కాంట్రారీ టు ద లా అంటే అన్‌కాన్స్టిట్యూషనలా లేదా కాన్స్టిట్యూషనలా అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. అంటే ఇట్స్ అబౌట్ న్యూట్రల్ జడ్జిమెంట్. ఇంకొకటి బాలాజీ బడావత్ కేసు గురించి చాలామంది మాట్లాడుతున్నారు. బాలాజీ బడావత్ వర్సెస్ ఏపీపీఎస్సీ 2008 కేసు ఏంటంటే, ఈ కేసులో మెరిట్‌ని పాటిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించాలని చెప్పారు. కానీ ఇక్కడ మెరిట్ అంటే మన తెలంగాణ స్టేట్‌లో ఏం చేశారంటే షార్ట్ పాల్ విధానం చేయడం జరిగింది. ఆ షార్ట్ పాల్ విధానం చేయడం ద్వారా మనకొచ్చేటువంటి రిజర్వేషన్స్ పైన ఎఫెక్ట్ పడ్డది. ఎస్పెషల్‌గా ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ మైనారిటీస్ వాళ్ళకు కంప్లీట్‌గా ఎఫెక్ట్ పడడం జరిగింది. ఇది గమనించవలసినటువంటి విషయం. ఇంకొకటి మిత్రులారా, ఇప్పుడు ఏదైతే బాలాజీ బడావత్ కేసు ఏం చెప్పిందంటే, స్టేట్ వైడ్‌గా ఉన్నటువంటి గ్రూప్ 1 పోస్టుల గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణ స్టేట్‌లో ఈ గ్రూప్ 1 అనేది కూడా మల్టీ జోనల్ పోస్టుల కిందికి వస్తుంది. కాబట్టి ఈ కేసు కూడంగా ఈ జియో 29 ఏదైతే ఉందో దానికి వర్తించదని మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఉంది. ఇంకొకటి, దీనిపైన రకరకాలుగా అంటే మైనర్ పాయింట్స్‌తోన ఎవరైనా ఇంకా సమాచారం ఉంటే కూడంగా షేర్ చేస్తూ వీడియో చేయాలి. 1:300 వరకు ఓపెన్ కేటగిరీస్ వాళ్ళు రాయడం జరిగింది. 1:56, 1:50 వరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి దీనిపైన ఎస్ఎల్పి వేయడానికి మనం అందరం కలిసి ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తూ ఇది ఏం జరిగిందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా మీరు చూసే ఉంటారు. లైవ్ ఎగ్జాంపుల్ అది. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ప్రొబేషనరీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం జరిగిందంటే అక్కడ పోస్టులను కంప్లీట్‌గా తీసేయడం జరిగింది. టీచర్ పోస్టులు, ఆ తర్వాత ఎస్ఐ, తర్వాత ఇంజినీర్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ గ్రూప్ 1 రాయడం జరిగింది. గ్రూప్ 1లో సెలెక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పోస్టులు పోయినాయి, గ్రూప్ 1 పోస్టులు కూడా పోయినాయి. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా.